హైదరాబాద్ ఒకప్పుడు స్థానికులకేనా లేక అందరికా? ఈ ప్రశ్న 20వ శతాబ్దం ప్రారంభంలో ఒక పెద్ద ఉద్యమానికే దారితీసింది. ఇది కేవలం ఉద్యోగాల కోసం జరిగిన పోరాటం మాత్రమే కాదు, ఒక ప్రాంతం తన గుర్తింపును కాపాడుకోవడానికి చేసిన కథ. హైదరాబాదీల కోసం హైదరాబాద్ 1935లో ఈ యొక్క నినాదం హైదరాబాద్ గల్లీల్లో ఒక తుఫానులా వ్యాపించింది. ఇది కేవలం కొన్ని పదాల సమాహారం కాదు, ఒక మొత్తం ప్రాంతపు ఆశలకు, ఆవేదనలకు అద్దం పట్టిన నినాదం. సరే, ఈ మొత్తం ఉద్యమం గురించి అర్థం చేసుకోవాలంటే మనం రెండు ముఖ్యమైన పదాలు తెలుసుకోవాలి. అవే ముల్కీ మరియు నాన్ ముల్కీ. అసలు ముల్కీ అంటే ఎవరు, నాన్ ముల్కీ అంటే ఎవరు? ఈ తేడాలోనే అసలు కథంటా ఉంది. అది 1935వ సంవత్సరం. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు అన్యాయం జరుగుతోందన్న భావన బాగా పెరిగిపోయింది. ఆ ఆవేదన నుంచే పుట్టింది నిజాం సబ్జెక్ట్స్ లీగ్. ఇంతకీ అసలు సమస్యేంటంటే, ప్రభుత్వంలో పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ బయటనుంచి వచ్చిన నాన్ ముల్కీలకే దక్కుతున్నాయి. దీంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. మా హక్కులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకే దక్కాలి అంటూ ఈ లీగ్ పోరాటం మొదలుపెట్టింది. అయితే ఈ నిరసన ఒక్కరోజులో పుట్టుకొచ్చింది కాదు. దీని వెనక దశాబ్దాల చరిత్ర ఉంది, పేరుకుపోయిన అసంతృప్తి ఉంది. ఆ మూలాలేంటో తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ ఉద్యోగాల గొడవ, ఈ మనవాళ్లు బయటివాళ్లు అనే పోరాటం ఎలా మొదలైంది? ఏ సంఘటనలు దీనికి దారితీశాయి? చూడండి, దీని ప్రయాణం ఎప్పుడో 1853లో ఒక ఒప్పందంతో మొదలైంది. ఆ తర్వాత 1919లో వచ్చిన సంస్కరణలు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాయి. ఇక 1920లొచ్చేసరికి అక్కడక్కడా మొదలైన చిన్న చిన్న సంఘాలు ఒక పెద్ద ఉద్యమంగా మారడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యంగా ఆ 1919 సంస్కరణలు ఒక పెద్ద గేమ్ చేంజర్. అప్పటివరకు కేవలం ఒక డిమాండ్గా ఉన్న స్థానికులకే ఉద్యోగాలు అనే మాట అప్పటినుంచి అధికారిక ప్రభుత్వ విధానంగా మారింది. ఇది చాలా పెద్ద మార్పు. అలా 1920ల నాటికి విడివిడిగా ఉన్న గొంతులన్నీ ఒక్కటవడం మొదలయ్యింది. చిన్న చిన్న వాగులు కలిసి ఒక పెద్ద నది అయినట్టు ముల్కీ ఉద్యమం ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. ఈ లీగ్ ఏర్పడక ముందే రెండు సంస్థలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఒకటి మన ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. స్థానిక పట్టభద్రుల ఉద్యోగాల కోసం వీళ్లు పోరాడారు. ఇంకోవైపు లండన్లో ఉన్న ద సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఈ సమస్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. ఇలా వేర్వేరుగా జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఒకే గొడుగు కిందకి వచ్చిన సంవత్సరం 1935. ఆ ఏడాదే నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఏర్పడి ఈ ఉద్యమానికి ఒక కొత్త ఊపునిచ్చింది. ఈ కొత్త లీగ్ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. ప్రభుత్వ నిర్ణయాల్లో మాకు భాగస్వామ్యం కావాలి. 2. పెద్ద ప్రభుత్వ పదవులు మా స్థానికులకే ఇవ్వాలి. 3. ప్రజలందర్నీ రాజకీయంగా చైతన్యపరచాలి. చూసారా, ఇది కేవలం ఉద్యోగాల కోసం కాదు, అధికారం కోసం కూడా జరిగిన పోరాటం. ఒక్కోసారి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఒక చిన్న నినాదం ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక, రాజకీయ పోరాటానికి ఎలా చిహ్నంగా మారుతుందో. దీనికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. హైదరాబాదీల కోసం హైదరాబాద్ అనే నినాదం వెనక ఎన్నో భావాలున్నాయి. అది మా సాంస్కృతిక గర్వం, మా ఆర్థిక హక్కు, మా ప్రాంతీయ గుర్తింపు. అన్నింటికీ మించి అది ఒక రాజకీయ ప్రతిఘటన. ఈ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన, అందమైన విషయమేంటో తెలుసా? ఇది హిందూ, ముస్లిం, ముల్కీలను ఏకం చేసింది. మా ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాల కోసం మేమంతా ఒక్కటే అని వాళ్లు నినదించారు. బయటివాళ్ల పెత్తనానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నిలబడ్డారు. మరి ఈ ఉద్యమం ఒత్తిడికి నిజాం ప్రభుత్వం ఎలా స్పందించింది? సరే, వాళ్లు ఉద్యోగాల గురించి మాట్లాడితే విచారణ కమిటీలు వేశారు, నియమాల్ని కాస్త మార్చారు. కానీ ఎప్పుడైతే ప్రజలు బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని, అంటే మాకు కూడా పాలనలో అధికారం కావాలని అడిగారో అప్పుడు మాత్రం నిజాం వెనక్కి తగ్గారు. ఎందుకంటే అది తన సొంత అధికారాన్నే ప్రశ్నించింది కాబట్టి. ఇంత బలంగా, ఇంత విజయవంతంగా సాగిన ఉద్యమం ఆశ్చర్యకరంగా ఎక్కువ కాలం నిలవలేదు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకలా బలహీనపడిపోయింది? అవును, అదే అసలైన ప్రశ్న. అంత విజయవంతమైన ఉద్యమం ఎందుకు అంత త్వరగా కూలిపోయింది? దీని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే కథలో ఒక కొత్త మలుపొచ్చింది. రాజకీయ తెరపైకి మరో శక్తివంతమైన సంస్థ వచ్చింది. దానిపేరే ఇత్తెహాదుల్ ముస్లిమీన్.
వీళ్ల రాకతో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోయాయి. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎదుగుతున్న కొద్దీ ముల్కీ ఉద్యమం నెమ్మదిగా బలహీనపట్టం మొదలైంది. రాజకీయ శక్తి, ప్రజల దృష్టి అన్నీ అటువైపు మళ్ళాయి. ఇంతకీ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏం చేసింది? వాళ్ల డిమాండ్ వేరు. హైదరాబాద్లో ముస్లింల ఆధిపత్యం ఉండాలి అన్నారు. ఈ ఒక్క డిమాండ్ ముల్కీ ఉద్యమం యొక్క పునాదినే కదిలించేసింది. ఎందుకంటే ముల్కీ ఉద్యమం మతాలకతీతంగా అందరినీ ఏకం చేస్తే ఈ కొత్త డిమాండ్ వాళ్లని మళ్లీ విడదీసింది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. 1939వ సంవత్సరంలో నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అధికారికంగా రద్దు చేయబడింది. దానితో ఒక చారిత్రక అధ్యాయం ముగిసిపోయింది. చూడండి, ఆ హైదరాబాద్ ఉద్యమం ముగిసిపోయి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ అది లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పటికీ మన చుట్టూ ఉన్నాయి. స్థానిక సంస్కృతిని, అవకాశాలను కాపాడుకుంటూనే బయటి ప్రపంచం నుంచి వచ్చే మార్పులను ఎలా స్వీకరించాలి? ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమనేది ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా సమాజాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలే.